నమస్తే, నా పేరు ప్రశాంతి. వైన్ న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. కాకినాడ జిల్లా తుని మండలం తాళ్లూరులో అభివృద్ధి ప్రదాయిని యనమల దివ్య బర్త్డే సెలబ్రేషన్స్ అట్టహాసంగా జరిగాయి. కూటమి నేతల ఆనందోత్సాహాల మధ్య బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. ప్రగతి సాధకురాలు యనమల దివ్య బర్త్డే విషెస్ తెలిపారు. తాళ్ళూరు గ్రామంలో మా అధినేత్రి, మా ప్రీతమ నాయకురాలు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే మేడం యనమల దివ్యమ్మ గారు ఈరోజు జన్మదినం కావున మా తాళ్ళూరు గ్రామంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి చాలా అట్టహాసంగా ఈ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సంబరాలకి పాల్గొన్న మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా తాళ్ళూరు గ్రామం తరఫున మా కూటమి నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా గ్రామం తరఫున మా ప్రీతమ నాయకురాలు యనమల దివ్యమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన తుని నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మనందరి అభిమాన నాయకురాలు మన యనమల దివ్యమ్మ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కోసం మా తాళ్ళూరు గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, అలాగే కార్యకర్తలు అందరూ సమూహంగా ఏర్పడి కేకులు కట్ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. అలాగే మా గ్రామానికి అభివృద్ధి పదంలో ఈరోజు వరకు 60 లక్షల రూపాయలు గ్రాంట్లు ఈ సంవత్సర కాలంలోనే ఇచ్చి మా గ్రామాన్ని రూపురేఖలు మార్చుతున్నటువంటి మా గురువర్యులు యనమల రామకృష్ణ గారికి, అలాగే మన ప్రభుత్వ వీఫ్ యనమల దివ్యమ్మ గారికి ప్రత్యేకమైనటువంటి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా అందరి అభిమాన నాయకురాలు దివ్యమ్మ గారికి శ్రీరామచంద్రమూర్తి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, అలాగే కీర్తి ప్రతిష్టలు నిండు నూరేళ్ళు ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మా కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా తెలుగుదేశం పార్టీ మన తుని నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి యనమల దివ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే తాళ్ళూరు కార్యకర్తలు, నాయకులు అందరం హ్యాపీగా ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరిచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచాము. అందరూ హ్యాపీగా చేసుకున్నాము. మేడం గారు ఇచ్చిన మాట నిలబెట్టారు. తాళ్ళూరుకి 1 కోటి రూపాయలు ఇస్తామన్నారు. ఆల్రెడీ 70 లక్షల రూపాయలు ఇచ్చారు. ఈ 70 లక్షల రూపాయలు రోడ్లు వేయించుకున్నాం. చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా మా ఊరు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మన స్థానిక ఎమ్మెల్యే మేడం గారు, దివ్య మేడం గారు జన్మదిన శుభాకాంక్షలు ఎంతో ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది. తాళ్ళూరు గ్రామంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, నాయకులు ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. అయితే మేడం గారు మన రామాలయం దగ్గర జరిగినటువంటి రెవెన్యూ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ రోడ్డు దుస్థితి బాగోలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే లిఖితపూర్వకంగా ఒక లెటర్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పిన ఇంచుమించు 2 నెలల్లోనే రోడ్డుకి మన గండి దగ్గర నుంచి మన పాత పంచాయతీ ఆఫీస్ దాకా 20 లక్షల రూపాయల నిధుల్ని మంజూరు చేసిన ఘనత మేడం గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మా డోర్ టు డోర్ తిరిగినప్పుడు కూడా మీ ఊళ్ళో రోడ్లు బాగాలేదు,
మీ రోడ్లు బాగలేదు, కాకపోతే ఈ గ్రాంట్లని దఫదఫాలుగా మాత్రం నేను ఖచ్చితంగా ఇస్తాను, వీటిని నిధులు తెచ్చుకొని సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పేసి మా నాయకులకి కార్యకర్తలకు కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మేము వినియోగించుకుంటున్నాము. భవిష్యత్తులో మేడం గారికి ఆయురారోగ్యాలు నిండు నీరెళ్ళు ఇవ్వాలని చెప్పేసి భగవంతుని మనసారా కోరుకుంటూ ఈ సందర్భంగా సెలవు తీసుకుంటున్నాం. బరకతు ఈరోజు యనమల దివ్య మేడం గారు పుట్టినరోజు సందర్భంగా మా ముస్లిం మైనారిటీస్ తరఫున మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గతంలో మాకు మేడం గారు తాళ్ళూరు వచ్చి ఇంటింటికి మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో మాట ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా మా ఊళ్ళో ఇప్పటికి చాలా సీసీ రోడ్లు మంజూరు చేశారు, అవన్నీ వేయడం జరిగింది. అదేవిధంగా మాకు మేడం గారు గతంలో మాట ఇచ్చారు, మీ మైనారిటీ ముస్లిమ్స్ తరఫున సాధికారణ ఇస్తామని అన్నారు. అది కూడా మేము మేడం గారిని అడుగుతున్నాం, ఎన్నోసార్లు వెళ్ళి అది చేస్తామని మాకు మాట ఇచ్చారు. తప్పనిసరిగా మాకు అది చేస్తారని మేము మేడం గారిని ఎన్నోసార్లు కోరడం జరిగింది. ఈ సందర్భంగా మేము ముస్లిం మైనారిటీ తరఫున మేము అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.